ఎర్రగలిగిన కొండలు, పారదర్శక చెరువు మధ్య ఉన్న మిస్టీ హిల్ అనే ఊరిలో ఎలియా అనే అమ్మాయి ఉండేది. ఆమె ఇతర పిల్లల కన్నా భిన్నంగా ఉండేది. వేరే పిల్లలు చెట్లెక్కుతూ, సీతాకోకచిలుకల వెంట పరుగెత్తేవాళ్లు, ఎలియా మాత్రం దొరికిన ప్రతి పుస్తకాన్ని చదువుతూ రోజులు గడిపేది. ఆమెకు మాయలు, రహస్యాలు మరియు దాచిన ప్రపంచాల కథలు బాగా ఇష్టమయ్యేవి. ఆమె నానమ్మ, లూమా నానమ్మ, చెరువు కింద దాచిన ఒక పురాణ గ్రంథాలయం గురించి తరచూ చెప్పేది. అక్కడ ప్రపంచంలో ఉన్న ప్రతి కథ ఉంది, ఇంకా రాయకపోయిన కథలు కూడా అని ఆమె గోప్యంగా చెప్పేది. కాని అక్కడికి నిష్కల్మషమైన మనసున్న, ధైర్యం ఉన్నవాళ్లే చేరగలుగుతారు. ఎలియా ఆశ్చర్యంగా వింటూ ఉండేది. కాని అది నిజమే అనేది ఆమె నమ్మలేదు. ఒక మసకమచ్చైన ఉదయం వచ్చే వరకు. ఒక పొగమంచు ఉదయం, ఎలియా చెరువు దగ్గర పుస్తకం చదువుతూ కూర్చుంది. అప్పుడే ఆమె నీటిలో ఓ మెరుపు చూసింది. అది వెలుగుతో తయారైన తలుపులా అనిపించింది. ఆమె మరింత దగ్గరగా వెళ్ళింది. నీటి నుంచి ఒక తీయని గాత్రం వినిపించింది. నిజాన్ని వెతుకు. కథలు నిన్ను ఎదురుచూస్తున్నాయి. ఆ ఆశ్చర్యంతో ఎలియా పుస్తకాన్ని చేతుల నుంచి వదిలేసింది. కాని అది మునగలేదు, ఎత్తేలుతూ మెరుస్తూ నీటిలోకెళ్ళిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటూ ఎలియా కూడా నీటిలో అడుగు పెట్టింది. ఆ నీరు తడిగా కాకుండా ఓ జ్ఞాపకం మధ్య నడిచేలా అనిపించింది. ఒక్కసారిగా వెలుగు చిమ్మి ఆమె అంతరించిపోయింది. ఎలియా కన్నులు తెరిచేసరికి ఆమె ఒక మహత్తరమైన భూగర్భ గ్రంథాలయంలో నిలబడి ఉంది. అక్కడ పుస్తకాల అలమారలు ఆకాశం వరకు వెళ్లేవి. వాతావరణం సిరాకు, పాత చెక్కకు వాసనగా ఉండేది. లాంతర్లు జుగురులా ఎగిరిపోతూ ఉండేవి. అక్కడికి ఓ చిన్న ప్రాణి వచ్చింది. ఉల్లిపిల్లల లాంటి కళ్ళు, చాటపత్రాల్లా రెక్కలు. స్వాగతం, పాఠకురాలైన ఎలియా, అది అన్నది. నేను ఇంక్విస్ప్, ఎకోస్ లైబ్రరీ సంరక్షకుడు. ఎలియా ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసింది. ఇది నిజమేనా? ఇంక్విస్ప్ చిరునవ్వుతో అన్నాడు. నీ హృదయంలో ఉన్న కథలంత నిజమే ఇది. ఆమె తెలుసుకుంది. ఈ మాయల గ్రంథాలయంలో కాలమే రచించిన పుస్తకాలు ఉండేవి. కొన్ని గతాన్ని చెబుతాయి, కొన్ని మన నిర్ణయాలపై ఆధారపడి జరిగే భవిష్యత్తును చెబుతాయి. కాని గ్రంథాలయం ప్రమాదంలో ఉంది, ఇంక్విస్ప్ గట్టిగా అన్నాడు. ఒక చీకటి మౌనం వ్యాపిస్తోంది. చుట్టూ ఉన్నవాళ్లు ప్రశ్నలు అడగకపోవడం, చదవకపోవడం, పట్టించుకోకపోవడం వల్ల. ఇంక్విస్ప్ ఎలియాను లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ కొన్ని పుస్తకాల అంచులు మసకగా మారిపోయి, పుటలు నశించిపోతూ ఉండేవి. ఇవి మరిచిపోయిన కథలు, పట్టించుకోని జ్ఞానం, వదిలేసిన దయ, ఇంక్విస్ప్ విచారంగా అన్నాడు. అప్పుడే పొగతో కూడిన, మౌనంతో తయారైన ప్రాణులు, షాడోలింగ్స్, చీకటి మూలల నుంచి రాగలిగాయి. అవి మరిచిపోయిన కథలపై జీవించేవి. వాటిని వినిపించింది. పుస్తకాలు మూసివేయండి. కథలు మర్చిపోండి. ప్రపంచం నేజంగా మారేలా చేయండి. ఎలియా ధైర్యంగా నిలబడింది. లేదు. కథలే మనకు మంచిగా ఉండటం, ఊహించటం, మనస్సు పెట్టడం నేర్పుతాయి. ఆమె ఒక మెరుస్తున్న పీఠం దగ్గరికి పరుగెత్తింది. అక్కడ తేలుతున్న పుస్తకం ఒకటి ఉంది. దానిపై ఆమె పేరు ఉంది. అది ఆమె కథే, అప్పటికీ పూర్తికాని కథ. ఆమె పుస్తకం తెరిచి, హృదయం నిండిన మాటలతో చదవడం ప్రారంభించింది. నేను నమ్మేను. నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకు పట్టింపు ఉంది. ఆ మాటలు వెలుగుగా మారాయి. షాడోలింగ్స్ అరచి మాయమయ్యాయి. గ్రంథాలయానికి రంగులు తిరిగి వచ్చాయి. ఇంక్విస్ప్ గర్వంగా చూసి అన్నాడు, నీవు ఈ గ్రంథాలయాన్ని రక్షించావు, ఇప్పటికీ. కాని కథలకి చెప్పేవాళ్లు అవసరం. నీవు తిరిగి వెళ్లి నీకు తెలుసుకున్న విషయాలు ఇతరులకు చెబుతావా? ఎలియా తలూపింది. నేను చదువుతాను. నేను వ్రాస్తాను. నేను ఎప్పుడూ ఆశ్చర్యపడడం ఆపను. ఒక వెచ్చటి వెలుగు వెలిగింది. ఆమె మళ్లీ చెరువు ఒడ్డున ఉంది. ఆమె పుస్తకం పక్కన తేలుతోంది. ఇప్పుడు కొత్త పుటలతో, బంగారు అక్షరాలతో ఆమె ప్రయాణం రాసి ఉంది. ఆ రోజునుంచి ఎలియా ఊరి కథలు చెప్పేవాడైంది. చిన్నవాళ్లకి, పెద్దవాళ్లకి చదివి చెప్పేది, వ్రాయాలని ప్రేరణ ఇస్తూ ఉండేది. ప్రతి ఒక్కరూ ఒక జీవించేది కథ అని గుర్తుచేసేది.
చెప్పబడటానికి ఎదురుచూస్తూ ఉండే కథ. కథలో బోధన, జ్ఞానం శక్తివంతమైంది, కాని మనం అది వెతకగలిగినప్పుడు మాత్రమే. చదవడం, ప్రశ్నలు అడగడం, కథలు పంచుకోవడం మనల్ని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ముఖ్యమైన విషయాలను రక్షించడానికి సహాయపడతాయి. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు.